ఇన్సూరెన్స్ అంటే ఊహించని పరిస్థితుల నుండి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేదే ఇన్సూరెన్స్. ఏదైనా అనారోగ్యం సంభవించినప్పుడు ఆసుపత్రిలో చికిత్సకు అయ్యే ఖర్చును లెక్కలోకి తీసుకుంటే ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అవసరము. ఆరోగ్య బీమాకు సంబంధించి బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ IRDAI కీలక మార్పులు చేసింది. పాలసీదారు కొనుగోలుకు ఉన్న వయోపరిమితిని తొలగించి ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పు అమల్లోకి తీసుకువచ్చింది. ఇంతకుముందు కొత్త ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయాలంటే గరిష్ట వయోపరిమితి 65 ఏళ్లుగా ఉండేది. ఇకపై వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఆరోగ్య బీమా పొందవచ్చు. ఇకపై అన్ని వయసుల వారికి బీమా సంస్థలు ఆరోగ్య బీమా పాలసీలను జారీ చేయవచ్చు. సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణీలు సహా కాంపిటెంట్ అథారిటీ పేర్కొన్న అన్ని వయసు వారికి అనుగుణంగా బీమా సంస్థలు తమ ప్రొడక్ట్లను డిజైన్ చేయవచ్చు అని IRDA తన నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల మరింత మందికి ఆరోగ్య సంరక్షణ అందించడంతో పాటు కంపెనీలు తమ ఉత్పత్తులను వివిధీకరించడానికి కూడా వీలు పడుతుంది. సీనియర్ సిటిజన్ల వంటి నిర్దిష్ట వయసు వారికి ప్రత్యేక పాలసీలు తీసుకురావాలని, వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ఛానల్ను ఏర్పాటు చేయాలని బీమా సంస్థలకు సూచించింది. IRDAI తాజా ఈ నిర్ణయాన్ని పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. దీంతో పాటు ఆరోగ్య బీమాకు సంబంధించి IRDAI మరికొన్ని మార్పులను సైతము చేసింది. ముందస్తు వ్యాధుల వెయిటింగ్ పీరియడ్, మారిటోరియం పీరియడ్లను తగ్గించింది. ఇంతకుముందు 4 ఏళ్లుగా ఉన్న ఈ వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు 3 సంవత్సరాలకు కుదించింది. ఈ నిబంధన వల్ల ఒకవేళ 3 ఏళ్ల నిరంతర ప్రీమియం మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తే ముందస్తు వ్యాధులకు కారణంగా చూపి క్లెయిమ్ను బీమా సంస్థలు తిరస్కరించడానికి వీలుండదు. మారిటోరియం వ్యవధి 8 సంవత్సరాల నుంచి 5 ఏళ్లకు తగ్గించింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ నిజమైన సంపాదనకు మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.